నా బాధకు కారణం వీళ్ళ మాటలు కానే కాదు. మరేంటి వసు? నువ్వు స్పృహలో లేనప్పుడు నిన్ను బతికించుకోవడం కోసం నీ మెళ్ళో తాళి కట్టాను వసుంధరా. అంతేగాని నిన్ను మోసం చేయాలన్న ఉద్దేశంతో అయితే కాదు. మీరు కోమాలో నుంచి స్పృహలోకి వస్తే నేను మిమ్మల్ని ఇంటికి చేర్చి నా బాధ్యత పూర్తి చేసుకుందాం అనుకున్నాను. అలా చేసుంటే ముప్పు నా వల్లే వచ్చిందని అందరూ అనుకునేవారు సార్. మీరు నన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకురావడంతో నేనే మిమ్మల్ని ఏమార్చి మిమ్మల్ని పెళ్లి చేసుకునేలా చేశానని, ఇక్కడికి తీసుకొచ్చాను అని అపర్ణ మేడం కూడా అనుకుంటున్నారు. నేను నిన్ను ఈ ఇంటికి కోడలిగా తీసుకొస్తానని వాళ్ళకి మాటిచ్చాను వసుంధరా. నా మాట నేను నిలబెట్టుకున్నాను. అప్పు మాటల్ని నువ్వు లెక్క చేయకు. నిన్ను ప్రేమించాను, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. మధ్యలో మాత్రం వదిలేను వసుంధరా. రా. సార్ సార్ ఎక్కడికి? నీ మనసు బాధగా ఉందని చెప్పావు కదా, కాసేపు బయటికి వెళ్ళి ప్రశాంతంగా గడుపుదాం. వద్దు సార్, ఇప్పటికే అపర్ణ మేడం కోపంగా ఉన్నారు. ఇలా మీరు నన్ను బయటికి తీసుకువెళ్ళినా వాళ్ళు తప్పుగానే అనుకుంటారు. నా భార్య నిన్ను బయటికి తీసుకెళ్తుంటే ఎవరైనా ఎందుకు అని అడిగినా నేను సమాధానం చెప్పను. నువ్వు మాట్లాడకుండా రా. అది కాదు సార్. రా. సార్ ఏంటి శ్రీమతి మీరు? ఏంటా అసంతృప్తి? ఏం చేయమంటారు? ఏం చేయమంటారు దీన్ని? జాగ్రత్తగా తీసి ఎక్కడొక్కడ పెట్టేసేయండి శ్రీమతి. ఖరీదైన బట్టలున్నంత మాత్రాన నెత్తి మీద పెట్టుకుని ఊరేగలేం కదా. ఇక ఆపండి. చెప్పేదొకటి చేసేది ఇంకొకటి. అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తాము అని చెప్పి ఉన్న బట్టలన్నీ సర్ది పెట్టాను. తీరా సర్దాక అప్పుడప్పుడు మనం అనుకున్నవేవి జరగవు, అలాంటప్పుడు కూడా సర్దుకోవాలి అంటున్నారు. మిమ్మల్ని నమ్ముకుంటే ఏమీ చేయలేము. ఎన్నెన్నో ఊహించుకున్నాను. పూటకో డ్రెస్సు, పూటకో ప్లేసు, ఎన్నెన్ని కలలు కన్నాను. అంతా పోయింది, అంతా పోయింది. మిమ్మల్ని నమ్ముకుంటే ఇదే గతి. శ్రీమతి గారు నేనున్నాను కదా. ఉన్నారు. ఇలా పట్టుకుంటారు, కొంచెంసేపు ఫీల్ అయ్యి ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. అందులోనే మనం అనుకున్నవన్నీ. ఇంతకంటే మీరేం చేశారు? ఎన్ని రోజులు ఇలా? ఇక నుంచి లేనిపోని ఆశలు పెంచుకోండి. శ్రీమతి గారిని వదిలేసే సమస్యే లేదు. ఇలాగే ఉంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాల్సిందే. అదే జరుగుతుందేమోనో కదా నా భయం. ఇక మీరంటారా, తగ్గించి ముందుకు అడుగు వేసిందే లేదు. ఏం చేయను శ్రీమతి గారు, అంతా జరిగిపోతుంది అనుకునే లోపే దేవుడు నన్ను మీకు దూరంగా జరుపుతున్నాడు. మనం ఎన్నిసార్లు అనుకున్నా ఇంచైనా కదలలేకపోయాం. మీరు నన్ను ప్రశ్నించడంలో తప్పులే శ్రీమతి గారు, కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే మనల్ని అందరంత దూరంగా విసిరేసే ప్రమాదం ఉంది. జరగనివ్వను, అలా జరగనివ్వను శ్రీమతి గారు. త్వరలోనే మంచి ప్లాన్ వేస్తాను. మనం అనుకున్నది చేసేద్దాం. ఇలా చెప్పి ఊరించుకోండి. రేపటి నుంచి మీ కారులో కాకుండా మీతోనే మీరు మాత్రమే నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళాలి. ఎలాగో మీరే ఆలోచించుకోండి. ఏంటేంటి? అదే ప్రేమగా మీరు నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళాలి అంటున్నాను. అయినా ఇంతకు ముందు మీరు నన్ను ఎలా బయటికి తీసుకెళ్లేవారు? రాను రాను మీకు ఆలోచనే తగ్గిపోతుంది. శ్రీమతి గారు, అప్పుడు మనం ప్రేమించుకునే వాళ్ళం, సీక్రెట్ గా ఎన్నో కష్టాలు పడేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం. ప్రేమకి పద్ధతులు పెద్దవాళ్ళు అని ఏమీ ఉండవు. కానీ పెళ్లి చేసుకున్నాక పెద్దల్ని పద్ధతుల్ని చూసి అడుగు వేయాలి శ్రీమతి గారు. అన్నయ్య వాళ్ళు కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు కదా. అవును శ్రీవారు, కనీసం వాళ్ళ విషయంలోనైనా మనం ఏం చేయలేమా? అందుకే శ్రీమతి గారు మన పని పక్కన పెట్టి మరీ ఆలోచిస్తున్నాను. ఏం చేస్తున్నారండి? అన్నయ్య వదినలకు తెలియకుండా వాళ్ళిద్దరినీ హనీమూన్కి పంపించేస్తున్నాను.
మీరు సూపర్ అండి ఆనంద్ గారు. కానీ ఎలా పంపిస్తారు? అదే ఆలోచిస్తున్నాను శ్రీమతి గారు. ఈ గొప్ప శుభకార్యానికి మీ ముద్దుతో ఆశీర్వదించండి శ్రీమతి గారు. ఆ, మీరు అనుకున్నవన్నీ జరగాలి. తదాస్తు. శ్రీమతి గారు, ముద్దు పెట్టాలి అన్నాను కదా. ముందు మీ అన్నయ్యని మా అక్కని హనీమూన్కి పంపించేయండి. అప్పుడు మీ గొప్పతనానికి ఒక ముద్దేం కర్మ, 100 ముద్దుల ముద్దర్లతో కృతజ్ఞతలు తెలుపుతా. ఆయన మీరు అప్పుడప్పుడు ఇలా నా ఫీలింగ్స్ ని కట్టి పడేస్తారు. తర్వాత నేను ఏం చేయలేని తిట్టి పడేస్తారు. నా ముందు అంతా ఖాళీ అయ్యేనా? నా బతుకంతా ఖాళీ అయ్యేనా? కాస్తైనా మిగులుంటే బాగుండేదే. సంతోషం నా జీవితానా. నా బాధకు లేదా ఓ సుక్క, ఆ చక్కనైన అమ్మాయితో పాటు పోయింది నా ఆనందం ఎంచక్క. ఓ సొక్కో వెళ్ళిపోయావా నా సొక్క. నీ అమ్మ జీవితం. ఓ సొక్క. అందరూ పడుకున్నారు. ఇక్కడే ఎక్కడో నా సొక్క ఉంటది, ఎతికి పట్టుకుని ఎంజాయ్ చెయ్యాలి. వీడెవడు ఈ టైంలో బ్లాంకెట్ కప్పుకొని కోడిని పట్టుకోవడానికి నడుస్తున్నట్టు అలా నడుస్తున్నాడేంటి? ఇంతకీ కోడి కోసమా లేడీ కోసమా? కొంపు తీసి దొంగ ఏంటి? ఉండు, నీ పని చెప్తా. అమ్మో సంపేసింద్రో. నువ్వా? నువ్వా? ఈ టైంలో ఇలా తిరుగుతున్నావేంటి? మందు కోసం తిరుగుతున్నాను. అయినా కొట్టేమి చూసుకోవా నువ్వు? నువ్వు దొంగ అనుకున్నానయ్యా. సర్లే, కొడితే కొట్టేలే గానీ కొంచెం మందు ఉంటుంది తెచ్చివ్వు. నీ దగ్గర స్టాక్ ఉంటది కదా. ముందు ఈ ముష్టెత్తి కూడా ఆపి సంతోషంతో తాగుతున్నావా బాధతో తాగుతున్నావో చెప్పు. బాధ తర్వాత వచ్చిన శుభవార్త వల్ల తాగుతున్నాను. ఏంటా శుభవార్త? అదే వసుంధర హనీమూన్ క్యాన్సిల్ అయింది కదా, అందుకే. మన దృష్టిలో హనీమూన్ క్యాన్సిల్ అయింది, కానీ వాళ్ళిద్దరి మనసులు కనెక్ట్ అయ్యే ఉన్నాయి కదా. ఏ క్షణాన్నైనా వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. దాని శుభవార్త అనుకుంటున్నావు చూడు. నువ్వు వెంగళప్పవి. వాళ్ళిద్దరి మధ్య అన్ని జరిగిపోతాయంటావా? ఓరి వెర్రి పిచ్చయ్యా, వాళ్ళకి పెళ్ళే జరిగిపోయింది. ఇంకా వేరే ఏమైనా జరగడానికి కష్టమా? అయితే మనం ఏం చేయలేమా? మనం మంచి చేయలేము, కానీ ఇలాంటివి చాలా చెయ్యొచ్చు. అంటే వాళ్ళని చంపేద్దామా? చంపేద్దాం. వసుంధర మీద వంశీకున్న ప్రేమని చంపేద్దాం. మా మాటలతో వంశీ ప్రేమని మార్చలేం. అందుకే నీ చేష్టలతో వంశీకి వసుంధర మీదున్న ప్రేమని చంపేద్దాం. పైగా వసుంధర నీ మాట వింటుంది కదా, అదేదో వసుంధర వైపు నుండి జరగాలి. పిలిపించదాన్ని. జరిపించాల్సింది నేను జరిపిస్తాను. అవును, నిజమే.
ఇప్పుడు కాదు, వాళ్ళని ఆపి ఆ తర్వాత పార్టీ చేసుకుంటా. రింగ్ అవుతుంది. ఏమైంది? ఇదేంటిది? కొంపతీసి ఇద్దరు పక్క పక్కన ఉన్నారా వీరేంద్ర గారు? ఏమండే, వసుంధర ఫోన్ కూడా ఇక్కడే ఉంది. అయితే వసుంధర వంశీతో ఏకాంతంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అమ్మో అమ్మో, అంత అయిపోయే ఉంటుంది. ఇప్పుడు నేను చేయడానికి ఏం మిగిలి ఉంటుంది? వంశీ సార్, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరికి చెప్పకుండా మనం ఎక్కడికి వెళ్తున్నాము? మనసుని ప్రశాంతంగా ఉంచే చోటికి, మనల్ని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టని మనుషుల దగ్గరికి వెళ్తున్నాం వసుంధర. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోతే కంగారు పడతారు కదా సార్. వాళ్ళకి చెప్పి వెళ్ళినా ఏం జరుగుతుందో అనే భయంతో ప్రతి క్షణం కంగారు పడుతూనే ఉంటారు. మీరు నన్ను వెంట పెట్టుకుని వచ్చి మంచి పని చేశారు వంశీ సార్. మీరు ఒక్కరే ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసినా నేను భరించేదాన్ని కాదు. మనం ప్రేమించుకున్నాం వసుంధర. నేను ఇలా మారడానికి కారణం నువ్వే వసు. నాలో వచ్చిన మార్పు నీకు కూడా కనిపించాలి కదా. మీరు ఎంతగా మారారో మీ మాటల్లోనే కనిపిస్తుంది సార్. మీరెప్పుడు క్షేమంగా ఉండాలి. ఏమైంది సార్? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. మీ సంతోషం కోసం నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధమే సార్. మీరెప్పుడు ఇంతే ప్రశాంతంగా ఉండాలి. మిమ్మల్ని చూసి సుచిత్ర మేడం కూడా సంతోషించాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్? నీకు ఇష్టమైన ఫ్లేవరే తీసుకొచ్చాను వసు, తీసుకో. వసు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసా? తెలియదు సార్. పోనీ నన్నేమైనా అడగాలనుకుంటున్నావా? నాకు మీ మీద నమ్మకం ఉంది సార్. మీరు నన్ను సంతోషంగా ఉంచడం కోసమే మీరు నన్ను అలా షికార్కి తీసుకువెళ్తున్నారు. నీ తెలివితేటలు చూసే మా అమ్మ నిన్ను నా సెక్రటరీగా అపాయింట్ చేసింది వసుంధరా. అయ్యో, మీరంత కష్టపడుతూ తినకపోతే అలా పక్క కాపి తినొచ్చు కదా సార్. ట్రాఫిక్ జామ్ అవుతుందేమోనని ఆపలేదు వసుంధరా. సరే, మీరు మెల్లగా డ్రైవ్ చేయండి, నేను మీకు తినిపిస్తాను. మరి నువ్వు తినవా వసుంధరా? మీరు తినండి సార్, నేను తర్వాత తింటాను. నా ఐస్ క్రీము ఈ చేతిలో ఉంది కదా సార్. మీది అయిపోగానే నేను తింటాను. ఇప్పుడు నువ్వు తిను వసుంధరా. విష్ యూ హ్యాపీ బర్త్డే వసుంధరా. నీ బర్త్డే నీకు తెలియకుండానే నేను సెలబ్రేట్ చేయబోతున్నాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు నీ జీవితంలో ప్రత్యేకమైన రోజుగానే ఉండాలి.
గుడ్ నైట్ వసుంధర. అమ్మో, రాత్రి నుంచి వసుంధర జాడలేదు. పైగా వంశీగాడు కూడా లేడు. ఇంట్లో స్వేచ్ఛ లేదేమోనని బయటికెళ్ళి సంతోషంగా గడుపుతున్నారా ఏంటో. అమ్మో, అలా జరగకూడదు, అలా జరగకూడదు. పెదమా 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 పెదమా. ఏమైంది భవిష్యానంద స్వామి? ఏమవడం ఏంటమ్మా, ఇంకాసేపు ఇలాగే ఉంటే నేను ఈ వేషంలోనే చచ్చిపోయేలా ఉన్నాను. రాత్రి అనగా వెళ్ళిన వంశీ వసుంధర ఇంకా రాలేదు. అమ్మో, అక్కడ ఏం ఘోరం జరిగిపోతుందో ఏంటో. అసలే మీ వంశీ మంచోడు కాదు పెద్దమ్మా. జోగేంద్ర, అంటే నా ఉద్దేశం, వంశీ ఎవరికి ఏం చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటాడు కదా పెద్దమ్మా. ఇప్పుడు కూడా అలాంటిది ఏమన్నా ఉంటుందేమో అని. నీ అనుమానం తీరేలాగా నేనే కనుక్కుంటాను. పద. ఓకే. ఐరేంద్రి, ఆనంద్, అలేఖ్య, ఏమైందమ్మా? రాత్రి నుంచి వంశీ వసుంధర ఇంట్లో లేరు. వసుంధర మొబైల్ ఇక్కడే ఉన్నా వంశీకి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. నువ్వెక్కడికైనా పంపించావా సుచిత్ర? నేనెక్కడికి పంపించలేదత్తయ్య. అవునమ్మా, ఇందులో వదిన ప్రమేయం లేదు. వాళ్ళ మానసిక సంతోషం కోసం అలా బయటికి వెళ్ళొస్తామని చెప్పి వెళ్లారంట, అంతే. అన్నయ్య వసుంధర గారు సరదాగా గడపడం కోసం బయటికి వెళ్ళారా? ఎంత శుభవార్త చెప్పారు అరేంద్ర గారు. ఇన్నాళ్ళుగా మేం కోరుకుంటుంది కూడా ఇదే. అలేఖ్య, ఏమిటి పిచ్చి ఆనందం? వంశీ ఈ మధ్యనే కోమాలోంచి బయటకొచ్చి కోలుకుంటున్నాడు. ఇలా వసుంధర తన్ని రాత్రిపూట బయటికి తీసుకువెళితే తన ఆరోగ్యం ఏమైపోతుంది? అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? వసుంధర గారి మొబైల్ ఇక్కడే ఉంది. అన్నయ్య మొబైల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనానమ్మా. ఓం హర హర కైలాస శంకర భవిష్యానంద పలకరా. రైట్ టైంకి స్వామి కూడా వచ్చారు. ఆయన అడిగితే తెలిసిపోతుంది కదా. నాకు సర్వం తెలుసు సాధ్వి. అబచ్చా, అలా అయితే మా అన్నయ్య వదిలి ఎక్కడున్నారో చెప్పండి స్వామీజీ. ఓం హర హర శంభో శంకర. వాళ్ళు ఎక్కడున్నారో నేను చెప్పలేను నాయనా, కానీ వంశీబాబుకి ఏదో ప్రమాదం వాటిల్లుతోంది. ఏంటి స్వామి మీరంటుంది? వంశీ పక్కన దరిద్రం ఒకటుంది కదా. ఏదో ఒక అపశృతి జరగబోతోందని స్వామీజీ చెప్తున్నారు. నా నోటితో నేను చెప్పలేను, కానీ అమ్మగారు చెప్పింది ముమ్మాటికి నిజమే. ఆపండి దొంగ స్వామీజీ. మా అన్నయ్య వదిలి ఎక్కడున్నారో తెలియదు, కానీ వాళ్ళకి ఏం జరగబోతుందో మీకు ముందే తెలిసిపోతుందా? చెప్పాను కదా ఆనంద్, నేను భవిష్యానంద స్వామినని. ఆనంద్, ఇప్పుడు వాదించాల్సింది స్వామీజీతో కాదు. ముందు వంశీ వసుంధరలు ఎక్కడున్నారో కనుక్కోవాలి. అసలే మన శత్రువు జోగేంద్ర రోడ్ల మీద తిరుగుతున్నాడు. వాడు వంశీకి ఏదైనా ఆపద తలపెడితే? ఆహా, అలా అయితే భవిష్యానంద స్వామిని ఏదైనా మార్గం చెప్పమనండి అత్తయ్య. వసుంధర ఫోను ఇంట్లోనే వదిలి వెళ్ళింది. వంశీ ఫోన్ రీచ్ అవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎలా కనుక్కోవాలి? ఆనంద్ బాబు, ఇంట్లోనే వాళ్ళ తాలూకు ఏదైనా ఆధారం దొరకొచ్చు, వెళ్ళి వెతకండి. ఏంటి ఈ ఇంట్లో ఆనవాలా? ఆనంద్, స్వామీజీ చెప్పినట్టు చేయండి. వంశీ వసుంధర ఎక్కడికి వెళ్ళారో ఏంటో. వంశీ మొబైల్ కూడా రీచ్ కావట్లేదు. క్షేమంగా ఇంటికొస్తే అదే 10,000 వదినా. ఎలాగో ఆ వసుంధర దేనికి నోచుకోలేదు కదా. వంశీకి ఏ ప్రమాదం జరిగినా
దానికి కారణం వసుంధరే అవుతుంది. అలాంటిదేం జరగదు నానమ్మా. ఏంటానంద్, ఎందుకు అంత ధైర్యం? అన్నయ్య వదినలు ఎక్కడికి వెళ్ళారో, ఎందుకు వెళ్ళారో ఇందులో డీటెయిల్డ్గా రాసి పెట్టారు అత్తయ్య. ఏమని రాశాడు ఆనంద్? చదువుతాను అత్తయ్య, వినండి. అమ్మా, ఈ లెటర్ మీ ముందుకొచ్చిందంటే నేను వసుంధర అక్కడ లేనట్టే. మీకిచ్చిన మాట ప్రకారం వసుంధర గారిని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి తీసుకొచ్చాను. ఇన్నాళ్ళుగా వసుంధర గారిని సంతోషపెట్టలేకపోయాను. మేం సంతోషంగా ఉండడమే మీ సంతోషం అని నాకు అర్థమైంది. అందుకే వసుంధర మనసు కుదిరపడేదాకా హాలిడేకి వెళ్తున్నాం.